ముందుగా మీడియా మిత్రులకు చాలా 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 కృతజ్ఞతలు. ఈరోజు మీరు లేకపోతే ఇష్యూ అనేది బయటికి రాదన్నా. అయితే నిన్న ఎవరు శివ చౌహాన్ అని మంగ్లీ గారి తమ్ముడు, ఆయన బయటకు వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఒక బోగస్ ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. ఆ ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు మా అక్కకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాడంట ఆయన. బాబు, నువ్వు కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉండు. ఏమన్నారు శివ చౌహాన్ అన్న, మీరందరూ మీడియా వాళ్ళు విన్నారు కదా, ఇదే శివ చౌహాన్ అంటాడు, మా అక్కకు దీనికి సంబంధం లేదు, అనవసరంగా మేము డ్రాక్ చేయకండి అని అన్నాడు కదా. ఈమె మీ అక్క? ప్లీజ్ ఫోకస్ మీడియా. ఈమె మీ అక్కే కదా మంగ్లీ గారు? వీడెవడు? ఆ దొంగన కొడుకు ఎవడు వీడు? మధు, రమావత్ మధు. ఇంతమంది అమాయక ప్రజల పైసలన్నీ తీసుకొని పొట్టలో దాచుకున్న వాళ్ళు వీళ్ళంతా. మా అక్కకు ఈయనకు సంబంధం లేదంటే కదా బ్రో. మరి ఇదేంది అన్న? శివ చౌహాన్, దీనికి మళ్ళీ రేపు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా నువ్వు? అయితే ఇంకొకటి, వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు కదా. వాట్ ఈస్ దిస్ వీడియో? ఇది రమావత్ మధు గారు, ఇది మంగ్లీ గారు అమ్మగారు. అయితే అబద్ధం చెప్పినప్పుడు అతికినట్టుండాలన్నా. అబద్ధం చెప్పినా ఇప్పుడు మీరు వీళ్ళందరూ ఏమంటారంటే, ఇదే మంగ్లీ గారు మిగతా వాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామంట. వీఆర్ వెల్కమింగ్ యూ, వీఆర్ సీరియస్లీ వెల్కమింగ్ యూ. మేము ఇక్కడ ఎటువంటి అలిగేషన్ చేయట్లేదు. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఫేక్ అలిగేషన్స్. మేము ఎటువంటి ఫేక్ అలిగేషన్స్ ఇక్కడ చేయట్లేదు. ఇప్పటికి కూడా వీఆర్ క్లియర్ ఆన్ అవర్ స్టాండ్. మంగ్లీ గారు ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏదో రిమాండ్ రిపోర్ట్ లో ఆమె పేరు లేనంత మాత్రం అవ్వదండి. ఇప్పుడు నా పేరు ఉందండి, నా పేరు చెప్పుకొని ఎవడో వచ్చి ఏదో స్కామ్ చేస్తాడు, పైసలు దొప్పుకొని తింటాడు, అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా మినిమం. ఈరోజు మంగ్లీ గారు పేరు చెప్పుకొని ఇన్ని డబ్బులు తండుకున్నప్పుడు మరి ఆమె రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా. ఇంతమంది మొన్న మీరే తండాలకు పోయారు, అక్కడ తండాలలో అడుక్కుంటుంటే చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారండి, మరి ఎందుకు వచ్చినావు మా ఇంటికి 3-4 సార్లు అని అన్నారు. ఇదే శివ చౌహాన్ అంటాడు, మా అక్కకి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి. ఉందా లేదా అనేది చూస్తున్న ప్రజలందరూ గమనించాలా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా కానివ్వండి, అది మంగ్లీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఈ రమావత్ మధు అనే పర్సన్ కి అండ్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళంతటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని లాగాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదైతే 10% ఓట్ బ్యాంక్ ఉందో, మా ఎస్టీ ఓట్ బ్యాంక్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అస్. సో ఎందుకన్నా, సో ఇది మంగ్లీ గారు రాసింది, మీ మంగ్లీ. దీంట్లో ఏముంది? నల్గొండ జిల్లా పలుగు తాండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. ఓ, అత్యంత బాధాకరం అంటే మేడం గారు బయటకు వచ్చి వాళ్ళని పలకరిస్తారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళని పలకరించలేదు. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి కేవలం ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒకటే పూట భోజనం తిన్నారా లేకపోతే మీ ఇంటికి కూడా పిలిచి భోజనం పెట్టారా? ఎందుకండి, ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? నాకు తెలియక అడుగుతాను. ఉన్నోడితో దోచుకుంటే ఏమన్నా అనొచ్చు, కానీ ఇంత పేద బాధితులు, ఇదే బంజారాకు సమాజం నుంచి నువ్వు ఇంత పైకి ఎదిగినవు, నీకు ఎట్లా వాళ్ళని మోసం చేయాలనిపిస్తుంది? ఎట్లా వాళ్ళ కడుపు కొట్టాలనిపిస్తుంది? అసలు మనిషివా లేకపోతే అసలు కడుపుకి తిండి తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా మీలో? ఇంకొకటండి, కొందరు కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకువచ్చారంట. ఎవరండి కొందరు తప్పుదారి పట్టిస్తే నువ్వు ఎందుకు మరి వాళ్ళని వదిలేసినావు? నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా వాళ్ళ మీద, ఎందుకు వదిలేసావు? ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు, భయంకరమైన కుట్రలు. ఇందాక మీరు అందరూ వీడియో చూసారు, మా సంపత్ నాయక్ గారు కూడా చూపించారు మీకు. భయంకరమైన కుట్రలు పన్నుతున్నారంట. భయంకరమైన పనులు చేసింది మీరు, భయంకరమైన కుట్రలు పన్నుతున్నది మేం కాదు. ఈ రోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇప్పటికి కూడా ఈ మంగ్లీ కానివ్వండి, శివ చౌహాన్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఐ రియల్లీ డోంట్ కేర్ ఫర్ దెమ్. ప్రతి ఒక్కరిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, చూస్తున్న ప్రజలకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి బాధితుల పక్షాన ఉండి వాళ్ళ తరపున ఒక అడ్వకేట్, ఒక సీనియర్ అడ్వకేట్ ని ఎవరైనా పెట్టండి. లేకపోతే ప్రతి ఒక్క బాధితుడు మీ మీద కంప్లైంట్ డెఫినెట్ గా ఇస్తారు. ఎప్పుడు చరిత్రలో లేనటువంటి రియాక్షన్ చూస్తారు మీరు చేసిన పనికి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో,
ప్రతి ఒక్కరు దీన్ని చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరైతే బాధితులు 100-200 కాదండి, వేల మంది ఉన్నారు, కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా బయట పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ బయట డ్రాక్ చేయాలి. ఈ రోజు వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి 100% న్యాయం జరగాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు టేక్ అ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. అదే గిరిజన బిడ్డ వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు కదా, మేము మోసం చేయలేదు అని చెప్పేసి. ఇట్స్ పార్ట్ ఆఫ్ హర్ జాబ్ అనుకుంటా అండి నాకు తెలిసి. ఈ రోజు మంగ్లీ గారు అంటారు నేను కష్టపడి ఇంత దూరం వచ్చినా అని అంటున్నారు. కష్టం అంటే ఏందమ్మా? ఇది కష్టమా? లేనోడి దగ్గర దోచుకొని తినడం ఇది కష్టం అంటారా? వాళ్ళ కడుపు కోతమ్ముని ఒకరు చనిపోయారండి, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటుందా, లేకపోతే ఈమె పైసలు పెట్టి వాళ్ళని చదివిస్తుందా? ఇష్టం వచ్చినట్టు ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదు మంగ్లీ గారు. మీరు బయటకు రండి. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాం. యూ కెన్ కమ్ అవుట్. యూ కెన్ ఒక డిస్కషన్ మాతో పెట్టినా కూడా వీఆర్ వెల్కమింగ్ యూ. ఇది నేను వాళ్ళ నాలెడ్జ్ కి వదిలేస్తున్నాను. మీరే ఇందాకనే వాళ్ళ బ్రదర్ అన్నారు మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేను హనుమంతుడు భక్తుని, నేను శివరాల్ భక్తుని, నేను తులజా భవాని భక్తుని. ఇంకోసారి చెత్త మాటలు మాట్లాడితే మా దేవుళ్ళ మీద ఒట్లేసి చెత్త అబద్ధాలు చెప్తే మాత్రం చెప్పు తగ్గుతుందని చెప్తున్నాను నేను వాళ్ళకి. చాలా సీరియస్ వార్నింగ్ చేస్తున్నా వాళ్ళ తమ్ముడికి కూడా. అసలు ఏమనుకుంటున్నారని నాకు అర్థం కాదు. జాతి పరువు మొత్తం తీసి మళ్ళీ పైనుంచి ఇదంతా ఏందండి పంచాయతీ. ఈ రోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ ని కూడా, ఇలాంటి చెత్తగాల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.